So please come on to the dais and honor the award. Sir గురించి ఆల్రెడీ నేను షేర్ చేశాను. Sir is a renowned surgeon. He did his MS super specialty in Varanasi. సో ఇట్టి రిపోర్ట్ చూడంగానే డయాగ్నోసిస్ చేసేస్తాడు కీర్తన ఆయనకి ఏంటి అంత అన్నమాట. మొదలు ఈ నారీ ట్రస్ట్ స్టార్ట్ చేశారో కీర్తన నాతో డిస్కస్ చేసింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ నారీ ట్రస్ట్తో అసోసియేట్ అయి ఉన్నాను. మొదట్లో అయితే ఈమె నిజంగా ఇంత చేయగలుగుతుందని అనుకున్నాను. కాకపోతే వరుస పెట్టి 1-2 ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది తనకి డెడికేషన్తో పాటు అందరినీ మొబిలైజ్ చేసే శక్తి ఉందని కూడా నాకు అర్థమైపోయింది. నేను బేసికలీ తనతోని హెల్త్ క్యాంప్స్ గురించి హెల్త్ కేర్కి సంబంధించిన విషయాలు అసోసియేట్ అయి ఉన్నాను. నేను ఇదే కాకుండా ఐఎంఏలో అండ్ ఏఎస్ఐలో కూడా నేను వేరియస్ హోదాల్లో పనిచేశాను. సెక్రటరీగా ట్రెజరర్లాగా పనిచేశాను. అక్కడ కూడా హెల్త్ క్యాంప్స్ నేను చాలా చేశాను. కానీ కీర్తన అన్నట్టు తను మిడిల్ క్లాస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్లో లేరో, తర్వాత ఎవరైతే నిజంగా కూడా కార్పొరేట్ సెక్టర్కు ఎఫర్ట్ చేయలేరో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి కొంత సహాయం చేసే ఉద్దేశంలో ఉన్నారు. మేము కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేశాము నారీ ట్రస్ట్ తరఫు నుంచి. నేను క్యాన్సర్కి సంబంధించిన మా దగ్గర ఎంఎన్ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఒక వ్యాన్ ఉంది. దాంట్లో ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ను టార్గెట్ చేస్తూ మేము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. సో బేసికలీ మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నీ బేసికలీ రూరల్ ఏరియాలో చేస్తూ ఉంటాము. కీర్తన అడిగిన తర్వాత మేము వేరియస్ గ్రూప్స్ ఎవరైతే నేను అటెండ్ చేశానో, పర్సనల్ కూడా అటెండ్ చేశాను నేను, వాళ్ళందరూ బేసికలీ మిడిల్ క్లాస్ గ్రూప్, ఎవరైతే నిజంగా కూడా హయ్యర్ సెక్టర్కి పోలేరు మరియు లోవర్గా పోలేరు లాంటి గ్రూప్లో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మేము నాకు కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. సో ఎవరైనా ఉంటే నా దగ్గర పంపించండి. ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్కి పోలేరు, తర్వాత మరీ కార్పొరేట్ సెక్టర్కి పోలేరు అండ్ క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా దగ్గర పంపండి మీ ట్రస్ట్ ద్వారా. నేను ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఇన్ రీజనబుల్ రేట్స్ అండ్ అవసరం అనుకుంటే మనం చాలా తగ్గించి కూడా చేయొచ్చు. ఎవరికైతే నిజంగా అవసరం ఉంది, ఎవరైనా మిడిల్ క్లాస్లో ఉండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా బాధపడుతుంటే, వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించలేక బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకి చేతనైన సహాయం చేసేదానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. కీర్తన కూడా చెప్పాను, మిగతా 2-3 ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా నాతో అసోసియేటెడ్ ఉండి క్యాన్సర్ పేషెంట్ పంపిస్తూ ఉంటారు. ఇది కూడా యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా క్యాన్సర్ ద్వారానే చనిపోయారు కాబట్టి నేను బేసికలీ నా జనరల్ సర్జరీ ప్రాక్టీస్ చాలా ఉండేది నాకు. ఆ తర్వాత నేను ఎంట్రన్స్ రాసి ఆంకాలజీలో జాయిన్ అయ్యాను. నా ఉద్దేశం కూడా ఎవరైతే ఎఫర్డబుల్ లేరు పూర్తి, అందుకే నేను గవర్నమెంట్ సర్వీస్ కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్ అవకాశం ఉండింది. ఎందుకంటే నేను సర్జికల్ ఆంకాలజీ చేసి తిరిగి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక 11-12 మంది ఆంకాలజిస్ట్ ఉన్నారు. అంటే ఎవరు లేరు, మొత్తం స్టేట్లోనే 11-12 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు 700 వరకు అయ్యిండొచ్చు. సో ఆ రోజుల్లో కూడా నాకు కార్పొరేట్ హాస్పిటల్ అవకాశం ఉంటే నేను ఎప్పుడు చేయలేదు. ఐ వాంటెడ్ టు డూ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ as well as వేరియస్ ట్రస్ట్లు ఎవరైనా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఆల్వేస్ ఐ గో అండ్ అటెండ్ అండ్ వాట్ ఎవర్ వాళ్ళ వేరియస్. ఇప్పుడు నేను నారీ ట్రస్ట్కి ఎక్కువ అసోసియేట్ అయ్యాను. వేరే ట్రస్ట్ వాళ్ళు ఎస్పెషల్లీ అమెరికన్ ఆటా వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇక్కడ చూస్తున్నాం. గజ్వేల్లో అయితే కీర్తన కూడా వచ్చినట్టుంది. ఒక పెద్ద మెగా క్యాంప్ పెట్టారు, ఎవరు ఆటా అనుకుంటారు కదా, అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎవరు పిలిచినా కూడా వీళ్ళుంటే ఖచ్చితంగా పోయి అటెండ్ చేసి విల్ ట్రై టు డూ సంథింగ్ టు ద సొసైటీ. అండ్ వీ హ్యావ్ సీన్ సో మెనీ డాక్టర్స్, చాలా మంది చూసాను నేను. అందరు చాలా దే ఆర్ వెరీ ఎక్సలెంట్ పీపుల్, బట్ దే డోంట్ గో బియాండ్ ది క్లినిక్ అండ్ హాస్పిటల్నే వాళ్ళ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు కీర్తన అపార్ట్ ఫ్రమ్ క్లినిక్ షీ హెస్ గాన్ ఇన్ టు ద సొసైటీ అండ్ షీ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఇన్ ద సొసైటీ. సో చాలా ఉన్నాయి, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, లాస్ట్ టైం ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా తను చాలా బాగా చేస్తున్నారు. సో ఇవన్నీ ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలి. డాక్టర్స్లో జనరల్లీ మనం వీఆర్ కన్ఫైన్డ్ టు క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ ఓన్లీ. బయట రావడం కొద్దిగా అందరికీ వాళ్ళ టైం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, బయట రాలేరు. అండ్ సోషల్ కమ్యూనికేషన్ కూడా డాక్టర్స్లో కొద్దిగా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్స్. బట్ కీర్తనలో మాత్రం సోషల్ కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. ఐ హోప్ నారీ ట్రస్ట్ షుడ్ గ్రో అండ్ డూ ద సేమ్ హెల్ప్ టు ది పూర్ పేషెంట్స్ అండ్ ఆల్సో collaborate with various departments. I have seen లాయర్స్ ఉన్నారు ఇక్కడ, తర్వాత వేరియస్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, మీడియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వివిధ డాక్టర్స్ ఉన్నారు. ఇంతమందిని కోఆపరేట్ చేస్తూ ముందు పోతే డెఫినెట్గా నారీ ట్రస్ట్ అనేది మనకి ఫ్యూచర్లో సమాజానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.